యుఎస్ అటాక్స్ కు సంబంధించి ఇటు చర్చలకు వస్తే సరే లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవి ఇప్పుడు ఇరాన్ ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు అండ్ వి ఆల్ నో అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ ఇరాన్ పై దాడులు సైతం ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తోంది. సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న బందార్ అబ్బాస్ అనే ఏరియాలోని అపార్ట్మెంట్లపై దాడులు జరిగాయి. ఈ దాడిలో అపార్ట్మెంట్ దెబ్బతింది. అసలు దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు అసలైన క్వశ్చన్. కానీ దాడులు చేసింది అమెరికానే అనే ప్రచారం అయితే స్టార్ట్ అయిపోయింది. సో చెప్పినట్టుగానే అమెరికా దాడులు చేసిందా? అదే గనక నిజమైతే ఇప్పుడు ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది, దాని ఇంపాక్ట్ ప్రపంచంపై ఎలా ఉంటుంది అనేది ప్రపంచవ్యాప్తంగా డిస్కస్ చేసుకుంటున్న అంశంగా మారిపోయింది. సో ఎస్, దీనికి సంబంధించి సార్తో డిస్కస్ చేద్దాం. సార్, ఇస్ ఇట్ టూ ఎర్లీ టు డిసైడ్ యుఎస్ దాడి చేసిందా అనే దానికి సంబంధించి? అట్ ద సేమ్ టైమ్ ఇటు ఒకవేళ కనుక దాడి యుఎస్ చేసిందన్న నిర్ధారణకు వస్తే ఇరాన్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి సార్? మీరు అన్నట్లు ఇప్పటి వరకు బందర్ అబ్బాస్లో జరిగినటువంటి ఎక్స్ప్లోజన్, ఇది 8 అంతస్తుల భవనంలో జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్కు అమెరికా దాడి అని అమెరికా చెప్పలేదు, ఇరాన్ కూడా చెప్పలేదు. అందువల్ల నేను మాట్లాడే సమయానికైతే ఇది వెరీ బ్రేకింగ్ న్యూస్ కనుక ఇప్పటి వరకు ఉన్న సమాచారం, మాట్లాడే సమయానికి ఉండే సమాచారం ప్రకారం ఇది దాడులు మొదలైనట్లుగా ఎక్కడ ధృవీకరణ లేదు. అయితే దాడులు ఒక అమెరికా ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు మాత్రం చాలా బిల్డప్ అవుతున్నాయి. ఆల్రెడీ ట్రంప్ ప్రకటించాడు దేనికైనా సిద్ధమేనని. ఈవెన్ అమెరికన్ వార్ మినిస్టర్, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అంటారు, దాని డిఫెన్స్ మినిస్టర్, అక్కడ వార్ మినిస్టర్ అంటారు. వార్ మినిస్టర్ ఆల్రెడీ ప్రకటించాడు క్యాబినెట్ మీటింగ్ తర్వాత, మేము ఇరాన్పై యుద్ధానికి సిద్ధపడుతున్నాము అని. ట్రంప్ అయితే మా సైన్యాలు భారీగా ఇరాన్ వైపు వెళ్తున్నాయి, ఐ హోప్ వాటి అవసరం ఉండకుండా ఉండాలి అని అన్నాడు. సో ఇప్పటికీ మీకు 7 వార్షిప్స్ ఇరాన్ దగ్గర దాకా వెళ్తున్నాయి. పెద్ద ఎత్తున ఆర్మ్స్ బిల్డప్ జరుగుతోంది. ఆల్రెడీ వెనిజులాలో మనకు నికోలస్ మదురో పైన దాడి జరగక ముందు కూడా ఇలాగే పెద్ద ఎత్తున బిల్డప్ అయి లాస్ట్కు అటాక్ జరిగింది. సో ఇరాన్ విషయంలో కూడా అదే రకమైన మోహరింపు అయితే జరుగుతుంది. మోహరింపే కాదు, అమెరికా తన ఎయిర్ బేసెస్, తన మిలిటరీ బేసెస్ నుంచి మ్యాన్ పవర్ను విత్డ్రా చేసింది. ఇజ్రాయెల్ తమపై దాడి జరుగుతుందని అంచనాకు వచ్చి ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. భారత ప్రభుత్వం తన దేశస్తుల్ని ఇరాన్ వదిలి రమ్మని పిలిపించింది. సో ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందువల్ల అటువైపు అమెరికా నుంచి పెద్ద ఎత్తున బిల్డప్ మొదలైంది. ఈలోగా యూరోపియన్ యూనియన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGCని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. IRGC ఏంటంటే 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అయతల్లా ఖమైనీ నాయకత్వంలోని ఇస్లామిక్ పాలకుల్ని కాపాడటానికి ఉండే ఒక సమాంతర ఆర్మీ, ఇది ప్యారలల్ ఆర్మీ. ఇరాన్ సైన్యం వేరే ఉంటుంది, ఇరాన్ సైన్యమేమో దేశ సైన్యం. ఈ IRGC అధికార వ్యవస్థను మాత్రమే కాపాడటానికి. సో ఈ IRGC ఇస్ మచ్ మోర్ సుపీరియర్ ఫోర్స్ అది. సో IRGCని అక్కడ ప్రజలపైన తీవ్ర నిర్బంధాన్ని కారణమవుతుందని చెప్తూ యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమైన యూరోపియన్ యూనియన్ IRGCని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. దానికి కౌంటర్గా ఇరాన్ యూరోపియన్ యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ సాయుధ బలగాలనే తీవ్రవాద శక్తులుగా ప్రకటించారు. తర్వాత సండే అండ్ మండే రోజు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో నావల్ లైవ్ ఫైరింగ్ జరుపుతాము అని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ప్రత్యేకత ఏంది, ఇది ఇరాన్కు ఒమన్లకు టెరిటోరియల్ వాటర్స్లో ఉన్న జలసంధి. ఈ జలసంధి ద్వారా 20% ఆఫ్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. మీ ఖతార్ లాంటి దేశం తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG మొత్తాన్ని ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇదే కాకుండా సౌదీ అరేబియా, UAE లాంటి ఇరాన్, ఇరాక్ లాంటి దేశాల ఆయిల్ సప్లైస్ కూడా ఈ జలసంధి ద్వారానే వెళ్తాయి. ముఖ్యంగా ఏషియన్ కాంటినెంట్లోని దేశాలకు, ఏషియన్ కంట్రీస్ గ్యాస్ సప్లై ఈ స్టేట్ ఆఫ్ వెళ్తాయి. సో ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను ఇరాన్ చోక్ చేస్తుంది, స్తంభింపజేస్తుంది యుద్ధం అంటూ మొదలైతే అన్న అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ను చేస్తుంది. ఈ హూతీలు, ఇరాన్ ప్రాక్సీస్ అయిన హూతీలు యమన్లో, నార్త్ యమన్లో అధికారంలో ఉన్నారు, వాళ్ళు రెడ్ సీని టార్గెట్ చేస్తారు అని. అయితే ఇరాన్ ఇప్పటి వరకు ప్రకటించింది, మేము గ్లోబల్ ఎకానమీని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు,
కానీ అమెరికా దాని మిత్ర దేశాలు మాత్రం యుద్ధం నుంచి లాభపడకుండా మేము చర్యలు తీసుకుంటామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. సో అందువల్ల ఇరాన్ ఈ లైవ్ ఫైరింగ్ సండే మండే జరుపుతామని ప్రకటించింది. దీన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. మా చేతులు ట్రిగర్ల పైన ఉన్నాయని చెప్పి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ హెచ్చరించాడు కూడా. సో అందువల్ల మీకు యుద్ధము ఎప్పుడు ఇరాన్లో జరిగిన ఎక్స్ప్లోజన్, తాజాగా జరిగిన బందర్ అబ్బాస్లో జరిగిన ఎక్స్ప్లోజన్ వెనకాల అమెరికా ఉందా లేదా తెలియదు, కానీ ఆ ప్రిపరేషన్స్ మాత్రం బోత్ వే సైడ్స్ నుంచి. మీకు లాస్ట్ జూలైలో 12 డే వార్ జరిగింది ఇరాన్ పైన, ఇజ్రాయిల్ అమెరికా కూడా. దాని తర్వాత ఒక 1000 డ్రోన్స్ని ఇరాన్ మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంది. అవన్నీ రెడీగా ఉన్నాయన్నారు. తమ మిసైల్, న్యూక్లియర్ ఆర్మ్స్, మిసైల్ పవర్ తాము రెడీగా ఉంది అని చెప్పారు. సో అందువల్ల హెచ్చరికలు, మోహరింపులు, అల్టిమేటములు, కంబాట్ ప్రిపేర్నెస్లు, యుద్ధ విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. యుద్ధం జరుగుతుందా లేదా చెప్పలేను కానీ